ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మంతెన రియల్టీ. ఈరోజు టాపిక్ ఏంటి అంటే హైదరాబాద్లో విచ్ ఈస్ ద బెస్ట్ హైవే ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఈరోజు టాపిక్ ఇది. సో ఏ ఇన్వెస్టర్ అయినా కానీ హైదరాబాద్లో ఫస్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అనుకుంటే వాళ్ళందరికీ ఒక చిన్న కన్ఫ్యూజన్. అదేంటి అంటే హైదరాబాద్లో ఏ హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏ హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే నేను పెట్టిన పెట్టుబడికి ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పి ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కూడాను దీని గురించి ఆలోచిస్తూనే ఉంటారు. ఇలాంటప్పుడు మనకు తెలిసిన బంధువులనో ఫ్రెండ్ సర్కిల్నో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి కొన్ని సజెషన్స్ అడుగుతూ ఉంటాం. అలాంటప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటి అంటే ఒక్కొక్కరు ఒక హైవే చెప్తారు, ఇంకొకరు ఇంకో హైవే చెప్తూ ఉంటారు. అల్టిమేట్గా ఫైనల్గా డెసిషన్ తీసుకునేసరికి మళ్ళీ ఒక చిన్న కన్ఫ్యూజన్, ఏ హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ పెడితే నేను రూపాయి కష్టపడి సంపాదించిన డబ్బు ఏదైతే ఉందో ఎక్కడ పెట్టాలి అన్న ఆలోచన ప్రతి ఒక్కరిని కూడాను చిన్న కన్ఫ్యూజన్లో దించుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. నాకు తెలిసి మీకు కూడా అలా జరుగుంటుంది కదా. అట్ ప్రజెంట్ 2025 ఇయర్ ఏదైతే ఉందో ఈ టైంలో హైదరాబాద్లో అట్ ప్రజెంట్ మూమెంటు శ్రీశైలం హైవే ఏదైతే ఉందో దానికి బ్రహ్మాండంగా ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకు శ్రీశైలం హైవే అంటున్నానంటే ఎప్పుడైనా ఒక ఇన్వెస్టర్ ఒక ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అనుకున్నప్పుడు మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటి అంటే ట్రాన్స్పోర్టేషన్ పర్ఫెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. ఒకప్పుడు డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకునేవారు. ఈ ప్లేస్ నుంచి నేను ఒక ప్రాపర్టీ కొంటున్నాను అంటే అది 50 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందా, 100 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందా, ఈ రకంగా క్యాలిక్యులేట్ చేసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు అంటే ఓన్లీ టైం టేకింగ్. ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి వెళ్ళాలి అంటే ఎంత టైంలో ఆ ప్లేస్కి రీచ్ అవ్వబోతున్నాం, ఇదొక్కటి ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కూడాను ఇదొక్కటే క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉన్నారు. దాన్ని బేస్ చేసుకుని శ్రీశైలం హైవేని ఎందుకు చెప్తా ఉన్నాను అంటే ఈరోజు ఏ ఇన్వెస్టర్ అయినా కానీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మేజర్గా క్యాలిక్యులేట్ చేసుకునేది ఏంటి అంటే హైటెక్ సిటీకి ఎంత దూరంలో ఉంది, గచ్చిబౌలికి ఎంత దూరంలో ఉంది, నియోపోలిస్కి ఎంత దూరంలో ఉంది, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి ఎంత దూరంలో ఉంది, నేను ఎక్కడైతే పెట్టుబడి పెడతా ఉన్నానో ఆ ప్లేసు ఈ ఐటీ కంపెనీస్కి ఎంత డిస్టెన్స్లో ఉంది, అలాగా చాలామంది క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళు ఉంటున్న ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా నుంచి నేను కొనుక్కుంటున్న ప్రాపర్టీ ఎంత డిస్టెన్స్లో ఉన్నదన్నది క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటారు. ఆ బేస్లో చూసుకున్నట్లయితే కనుక శ్రీశైలం హైవే ద బెస్ట్ హైవే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకు శ్రీశైలం హైవేలోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అక్కడ ఏమున్నాయి, చుట్టుపక్కల ఏ ఏ కంపెనీస్ ఉన్నాయి, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఫ్యూచర్లో రిటర్న్స్ ఎలా ఉంటాయి అన్నది చూద్దాం. ఇప్పుడు శ్రీశైలం హైవేలో మీకు మెయిన్లీ చూసుకున్నట్లయితే ఈ సిటీ కానీ, విప్రో కానీ, అమెజాన్ కానీ, అలాగే తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా డెవలప్మెంట్ చేస్తూ ఉన్న 4th సిటీయే కానీ, టాటా ఏరోస్పేస్ కానీ, ఫార్మా సిటీ కానీ, అన్నిటికీ మించి ఎయిర్పోర్ట్ కానీ, కొంగరగల్లో ఆల్రెడీ కలెక్టర్ ఆఫీస్ కూడా ఉండడం ఈ శ్రీశైలం హైవేకి చాలా ప్లస్ ఇది. ఇవన్నీ కాకుండా రెసిడెన్షియల్ ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో ఆల్రెడీ వెల్ డెవలప్డ్ రెసిడెన్షియల్ ప్రాజెక్టులు అక్కడ ఆల్రెడీ ఉన్నాయి. అవి రామ్కీ ప్రాజెక్ట్స్ కానీ, మ్యాక్ ప్రాజెక్ట్ కానీ, ప్రజే గ్రూప్ వాళ్ళ ప్రాజెక్టులు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రెసిడెన్షియల్ ప్రాజెక్టులు అక్కడ ఆల్రెడీ లివింగ్ ఉంటా ఉన్నారు. అన్నిటికీ మించి గచ్చిబౌలి నుంచి టైం టేకింగ్ కూడా మనం చూసుకున్నట్లయితే 40 మినిట్స్లో రీచ్ అవ్వడం అన్నది ఈ హైవేకి ఉన్న మేజర్ ప్లస్ పాయింట్. శ్రీశైలం హైవే తర్వాత ప్రతి ఒక్క ఇన్వెస్టర్స్ని కూడాను ఈరోజు విపరీతంగా ఆకర్షిస్తున్న హైవే ఏదైనా ఉంది అంటే అది ముంబై హైవే అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకు ముంబై హైవే అంటున్నానంటే ఈరోజు హైదరాబాద్ ఏదైతే ఉందో హైదరాబాద్ సిటీ అప్ టు సంగారెడ్డి టౌన్ వరకు ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా హైవేకి 2 వైపులా కూడా కాలనీస్ రావడం, చుట్టుపక్కల అంతా కూడా బాగా డెవలప్మెంట్ అవ్వడం, అలాగే నియర్ బై ఏదైతే ఉన్నాయో కొన్ని కంపెనీస్ కానీ, ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ, కంది ఐఐటి కానీ, అలాగే ఇస్నాపూర్ టౌన్ వరకు కూడా మెట్రోని ఎక్స్పాన్షన్ చేయడం మేజర్గా ఈ హైవేకి ఉన్న ప్లస్ పాయింట్.
వీటితో పాటు మనకి ఈ ముంబై హైవే ఏదైతే ఉందో రీజనల్ రింగ్ రోడ్ కూడా ఇదే హైవే మీద మనకు స్టార్ట్ చేయడం, సంగారెడ్డి టౌన్ దాటిన తర్వాత గిర్మాపూర్ దగ్గర మనకి ఈ రీజనల్ రింగ్ రోడ్ స్టార్ట్ చేయడం కూడా ఈ హైవేకి మేజర్ ప్లస్ పాయింట్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ హైవేలో మనం డెవలప్మెంట్లు చూసుకున్నట్లయితే మెడికల్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, గీతం యూనివర్సిటీ, ఓక్సాన్ యూనివర్సిటీ, కంది ఐఐటి, పాషమైలారం సెజ్, అరబిందో ఫార్మా, ఎంఆర్ఎఫ్, నిమ్స్, ఇలా చెప్పుకుంటూ పోతే ముంబై హైవే మీద డెవలప్మెంట్స్ కోకొల్లలు. అలాగే మెట్రో ఏదైతే ఉందో అప్ టు ఇస్నాపూర్ వరకు కూడా మెట్రోను పొడిగించడం, అలాగే ముంబై హైవేని ఇప్పుడు 6 lanes రోడ్ వర్క్ కూడా జరుగుతూ ఉండడం కూడా ఈ హైవేకి ఉన్న మేజర్ ప్లస్ పాయింట్. ఈ హైవేలో మనం మొత్తంగా దగ్గర నుంచి చూసుకున్నట్లయితే కనుక అప్ టు సంగారెడ్డి టౌన్ వరకు కూడాను ఈ హైవేకి రైట్ కానీ లెఫ్ట్ కానీ ఎక్కడ చూసినా కానీ విపరీతంగా కన్స్ట్రక్షన్ జరగడం కూడా మేజర్గా ఈ హైవేకి ఉన్న ప్లస్ పాయింట్. సో దీనితో పాటు రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారో ఇది సంగారెడ్డి మెయిన్ టౌన్ దాటిన తర్వాత గిర్మాపూర్ దగ్గరే స్టార్ట్ అవ్వడం మేజర్ ప్లస్ పాయింట్ ముంబై హైవేకి. దీన్ని బేస్ చేసుకొని సంగారెడ్డి చుట్టుపక్కల ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ ఫ్యూచర్లో మంచి అసెట్ అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. చూశారు కదా ఫ్రెండ్స్, శ్రీశైలం హైవే రోడ్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన, ముంబై హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేసిన, ఈరోజు ముంబై హైవే సంగారెడ్డి నియర్ బై ఎక్కడ కొనుక్కున్నా కానీ ఈ ప్లేస్ నుంచి హైటెక్ సిటీకి కానీ, గచ్చిబౌలికి కానీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, నానక్రమగూడ కానీ మ్యాక్సిమం 45 minutesలో రీచ్ అవ్వబోతూ ఉన్నారు. దీనివల్ల శ్రీశైలం హైవేలో కొనుక్కున్న, ముంబై హైవేలో కొనుక్కున్న ఫ్యూచర్లో మీరు కొనుక్కున్న ప్రాపర్టీ ఒక మంచి ప్రాపర్టీ అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. సో చూశారు కదా ఫ్రెండ్స్, మా ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు ఇలాంటి వీడియోస్ మీ వరకు చేరాలన్నా రావాలన్నా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. గుర్తుపెట్టుకోండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.